అర్థమయ్యే రీతిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రతి గ్రామాన పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ విన్న వీరంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సైడు కందికాలలో మరి మురికి కుంటాలలో నీళ్లను నిల్వ ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే గనక మనం రోగాల బారి నుండి ఎంతో కొంత బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను తీసుకోవాలని మీరు అందరికీ చెప్పాలి. అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను అందుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలని, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి 6 గ్యారంటీల ద్వారా లబ్ధి పొంది ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానం గడపడం కోసమే ప్రజాపాలనను మనం ముందుకు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అంతా ఆదరిస్తూ ఈ ఈగల దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని మరొక పాట ఆర్కెను. దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తిద్దామన్నా